అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బట్. మొత్తానికి పహల్గామ్కు భారత సైన్యం ప్రతీకారం తీర్చేసుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసేసింది. దాడిలో సుమారు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టేసింది. ఇక భారత సాయుధ దళాలు బహవల్పూర్లోని జైషే మొహమ్మద్ బలమైన స్థావరాన్ని, అలాగే మురిడేకర్లోని లష్కరే తోయిబా స్థావరంలో సహా 9 ఉగ్రవాద లక్ష్యాలపై క్షిపణి దాడులు అయితే నిర్వహించేసింది. ఇక ఆపరేషన్ సింధూర్ పై అభినందనలు వ్యక్తమవుతున్నాయి కూడా. మేరా భారత్ మహాన్, జై హింద్ అంటూ అందరూ ట్వీట్లు చేస్తున్నారు. కాగా ఆపరేషన్ సింధూర్ పై లోక్సభలోని ప్రతిపక్ష నేత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మన భారత సాయుధ బలగాలను చూసి గర్విస్తున్నాను అన్నారు రాహుల్. ఇక జై హింద్ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ పై సీఎం రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు. ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు గర్వపడేలా చేస్తున్నాయన్నారు. సాయుధ దళాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం, జై హింద్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇక ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించబోతున్నారు. ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో ఉదయం 11 గంటలకైతే మాట్లాడారనమాట. అండ్ కమాండ్ సెంటర్లో సమీక్ష అయితే నిర్వహించేశారు. ఢిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. తక్షణమే హైదరాబాద్ బయలుదేరి రావాలని సూచించారు. ఇక తాజా పరిస్థితుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని విభాగాల అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అండ్ సాయంత్రం జరిగే మాక్ డ్రిల్ ను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించబోతున్నారు. ఇక ఈ విజయవంతానికి ప్రతికూలంగా మీరందరూ కూడా జై హింద్ అంటూ కామెంట్ చేయండి.